హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన సిఇఓ గారి నుండి న్యూ పాపప్ రావడం జరిగింది విక్టరీ విత్ యాష్లో. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే జూలీ మేడం తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. ఆ పోస్ట్లో ఏముందనే దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నేను ఆ కేవైసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ కేవైసీలో కొన్ని ఇష్యూస్, కెమెరా యాక్సెస్ గురించి ఇష్యూ వస్తే ఎలా చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు మెయిల్స్ విక్టరీ విత్ యాష్ నుంచి మెయిల్స్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి కేవైసీ ఎలా చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కానీ పూర్తిగా నేను సెల్ఫీ దాకా పిక్చరైజ్ చేస్తూ చూపించలేకపోయాయి, ఎందుకంటే అప్పటికి లెంత్ అవుతుంది. కాబట్టి కొంతమంది ఫౌండర్స్ ఇంకా కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చేయండి, పూర్తిగా చెప్పండి అని అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా కేవైసీ గురించి చిన్నగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మన చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తేనండి, మన నిన్నటి వీడియోలు చెప్పినట్టుగా చాలామందికి మెయిల్స్ రావడం జరుగుతుంది విక్టరీ విత్ యాష్ గురించి. ఎందుకంటే మీరు కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్ చేయండి అని మెయిల్స్ రావడం జరుగుతుంది. కొంతమందికి ఇన్బాక్స్లోకి రావడం జరుగుతుంది, అలాగే కొంత స్పామ్లోకి కూడా రావడం జరుగుతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. అట్నే కొంచెం రీఫ్రెష్ చేయడం వల్ల కూడా మెయిల్స్ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ నేను డిడిట్ మన కేవైసీ థర్డ్ పార్టీ అయిన కేవైసీ డిడిట్ కంపెనీకి సంబంధించిన నేను కేవైసీ వాళ్ళ వెబ్సైట్లో దొరికిన డెమోని ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఒక్కసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ కేవైసీ ఏ విధంగా చేస్తుర్రో అదే విధంగా మీరు చూసి జాగ్రత్తగా 1-2 సార్లు చూసి ఆ విధంగా చేసుకుంటే కేవైసీలు సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా చాలామందికి కేవైసీలు తెల్లవారుజామున 4:30-5:30 సమయంలో కేవైసీలు సక్సెస్ కావడం జరిగింది. అదే నా సర్కిల్లో ఉన్న ఒక పర్సన్ కూడా ఈరోజు కావడం జరిగింది, నాకు వాట్సాప్ చేయడం జరిగింది. తను కూడా మీరు కూడా ప్రయత్నించండి. ఈ తెల్లవారుజామున ఒకసారి ప్రయత్నం చేయండి, సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వీడియో నేను చెప్పినట్టుగానే ఇక్కడ ఆ వీడియోని చూస్తూ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక మన జూలీ మేడం తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టిన పోస్టులు ఏం రాస్తారనే దాని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏం రాశారంటే, సక్సెస్ కమ్స్ ఫ్రమ్ రైట్ నాలెడ్జ్ గైడెన్స్ సిస్టమ్, ట్రాఫిక్ అండ్ కన్సిస్టెన్సీ, విష్ రిమైండర్ ఫ్రమ్ యర్ ఫ్రెండ్ యాష్ మొఫారే అని రాయడం జరిగిందండి. దీన్ని తెలుగులో చూసుకుంటే మనం సరైన జ్ఞానం, మార్గదర్శకత్వం, వ్యవస్థ, ట్రాఫిక్ మరియు స్థిరత్వం నుండి విజయం వస్తుంది అని స్నేహితుడు యాష్ మొఫారే నుండి తెలివైన రిమైండర్ అని దీని అర్థం అండి. ఎందుకంటే మన జూలీ మేడం గారు తన ఫేస్బుక్ అకౌంట్లో మన యాష్ మొఫారే గారు పాపపు ఇచ్చిన తర్వాతే ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఆ పాపను ఉద్దేశించి పెట్టడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ పాప వచ్చిన తర్వాతనే ఆమె పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఇదండి మన జూలీ మేడం తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసిన పోస్టు. ఇక మనం యాష్ మొఫారే గారి పాపపులు ఏం చెప్పారు, దేని గురించి మాట్లాడారు అని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మన పాపప్లో చూస్తే హెడ్లైన్ అని చర్య తీసుకోవాలని హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా తెలుగులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుండి ప్రారంభిస్తూ మా తదుపరి వృద్ధి దశలో భాగంగా ముఖ్యమైన ఖాతా ధృవీకరణ విధానాన్ని మా వ్యవస్థ అమలు చేయడం ప్రారంభిస్తుంది అని చెప్పడం జరిగిందండి. అంటే ఈ రోజు నుంచి కొత్త రిజిస్ట్రేషన్ సంబంధించి కొత్త ధృవీకరణని, కొత్త విధానాన్ని అమలుకు తీసుకురావడం జరుగుతుంది. అది ఈరోజే ప్రారంభమైందని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇంకా చిన్న హెడ్లైన్ ఇవ్వడం జరిగింది, ఖాతా ధృవీకరణ అవసరం, అకౌంట్ వాలిడేషన్ రిక్వైర్మెంట్ అని ఇవ్వడం జరిగింది. అందులో ఏముందంటే, నమోదు చేసుకున్న 30 రోజుల లోపు ఈ రెండింటిని పూర్తి చేయని ఏదైనా ఖాతా వ్యవస్థ నుండి తొలగించబడుతుంది. ఆ రెండు ఏంటంటే, ఒకటి ఈమెయిల్ వెరిఫికేషన్, అదేవిధంగా కేవైసీ వెరిఫికేషన్. ఈ రెండు 30 రోజుల లోపు మీరు వెరిఫికేషన్ చేయనట్టయితే
మీ అకౌంట్ని పర్మనెంట్గా ఈ సర్కిల్ నుంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. అంటే ఒక్కసారి తొలగించబడితే ఆ ఖాతాలు తిరిగి మరలా నమోదు చేసుకోలేరు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఒకటండి ఏంటంటే మనకు ఈ గతంలో 45 డేస్ లిమిటెడ్ టైంని తీసుకురావడం జరిగింది. అది మొన్నటి వరకు అది వర్తిస్తుంది. ఆ మొన్నటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళందరికీ 45 డేస్ లిమిటేషన్ ఉంది. అది కూడా ఆ 45 డేస్ లోపు కూడా వాళ్ళు కూడా వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ అండ్ కేవైసీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే వాళ్ళ అకౌంట్స్ని 45 డేస్ రీచ్ అయిన వెంటనే వాళ్ళ అకౌంట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి 30 రోజుల లిమిటేషన్ టైంని తీసుకురావడం జరిగింది. అది మేము ప్రారంభిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఆ లిమిటేషన్ టైంలో కూడా ఈమెయిల్ వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ చేయనట్టయితే ఆ 30 రోజుల తర్వాత మీ సర్కిల్లో ఉన్నటువంటి అకౌంట్స్ కానీ ఆ వ్యక్తిగత అకౌంట్ కానీ తొలగించడం జరుగుతుంది. అది ఒక్కసారి తొలగించబడితే మళ్ళీ మీరు ఆ ఖాతాను తిరిగి నమోదు చేసుకోలేరు అని చెప్పడం జరుగుతుంది. ఒకటండి ఎలాగో ఆ అకౌంట్ నమోదు చేసుకోలేదు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఆ మెయిల్ ఆల్రెడీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కాబట్టి అది రిమూవ్ చేసిన రిజిస్ట్రేషన్ మన సిస్టంలో ఇచ్చి ఉంటాం కాబట్టి అది మళ్ళీ తీసుకోవడం జరగదు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మన కొత్త ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ ఐడి తోటి మనం కొత్త అకౌంట్ని తీసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇంకో చిన్న హెడ్లైన్ అండి, నాయకత్వంపై చర్య అవసరం, లీడర్షిప్ యాక్షన్ రిక్వైర్డ్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఏముందంటే ఇది నాయకత్వానికి సంబంధించిన క్షణం. మేము ప్రతి నాయకుడికి ఈ కింది చర్యలు తీసుకోవాలని గట్టిగా ప్రోత్సహిస్తున్నాము. ఆ చర్యలు ఏంటంటే మీ సర్కిల్ను వెంటనే సమీక్షించండి. నెంబర్ 2, ఇంకా ఈమెయిల్ ధృవీకరణ కానీ కేవైసీ పూర్తి చేయని ఎవరైనా వ్యక్తిగతంగా చేరుకోండి. నెంబర్ 3, చాలా ఆలస్యం కాకముందే వారు ఇప్పుడే లాగిన్ అయ్యి అవసరమైన దశను పూర్తి చేయాలని వారిని ప్రోత్సహించండి అని చెప్పడం జరిగింది. ఒకటండి ఇది నాయకత్వానికి సంబంధించిన క్షణమని ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మనం లీడర్స్ అనుకుంటే మన సర్కిల్లో కొంతమంది మెంబర్స్ ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి హెచ్చరించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఏం చేయాలని చెప్తున్నారంటే ఇక్కడ మీరు ఏంటంటే మీ సర్కిల్ని ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ సర్కిల్లో ఇంకా ఎవరైనా ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ కేవైసీ వెరిఫికేషన్ కానీ పూర్తి చేయనట్టయితే ఆ వ్యక్తిని మీరు వ్యక్తిగతంగా అంటే దగ్గరికి వెళ్ళి కలవండి, వ్యక్తిగతంగా చేరుకొని ఇంకా ఆలస్యం కాకుండా వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ వరకు అయితే కేవైసీ కంప్లీట్ చేసిరో అక్కడ నుంచి పూర్తి చేసే అవకాశాన్ని చేయడానికి ప్రోత్సహించండి. మీరు సహాయం చేయండి, హెల్ప్ చేయండి అని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా ఫైనల్గా ఇంకో హెడ్లైన్ ఇవ్వడం జరిగింది, మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఫేజ్ బిగైన్స్, ముందుకు సాగడం తదుపరి దశ ప్రారంభం అని ఇక్కడ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏముందంటే ఈ చర్యలు పరిమితికి సంబంధించినవి కావు, ఇవి పురోగతికి సంబంధించినవి అని చెప్పడం జరిగిందండి. అంటే ఇవి దీనికి ఇంతవరకు లిమిటేషన్ అని చెప్పకుండా దాని ఇంకా భవిష్యత్తు గురించి సంబంధించినవి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ది పునాదిని బలోపేతం చేస్తున్నాము. నెంబర్ 2, అడ్డంకులను తొలగిస్తున్నాము. నెంబర్ 3, విస్తరణ మరియు అవకాశం యొక్క తదుపరి దశకు సిద్ధమవుతున్నాము. అంటేనండి ఇప్పుడు మన సిస్టమ్ని మన కంపెనీ పునాది నుంచి బలంగా ఉండేలా ప్రయత్నిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బలంగా ఉండడానికి ప్రయత్నించే సమయంలో వచ్చినటువంటి అడ్డంకులను కూడా తొలగించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము మన సిస్టమ్ని మన కంపెనీ విస్తరించాలని చూస్తున్నాము. చాలా వరకు ఇంకా నెక్స్ట్ దశకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాము అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ముందుకు వచ్చి స్పష్టంగా కమ్యూనికేట్ చేసి వారి సర్కిళ్లకు మద్దతు ఇచ్చే నాయకులు విషయాలు వేగవంతం కావడం ప్రారంభించినప్పుడు ఉత్తమ స్థానంలో ఉంటారు. అంటే అండి మీరు ముందుకు వచ్చి మీరు స్పష్టంగా అంటే ఒకరితోటి మాట్లాడే ప్రయత్నం చేసి మీ సర్కిళ్లకు మద్దతు ఇచ్చే నాయకులు అంటే మన సర్కిల్లో ఉన్నటువంటి పర్సన్స్ కానీ వాళ్ళు మన సర్కిల్కి సంబంధించి ఏమైనా హెల్ప్ చేసే వాళ్ళు నాయకులు విషయాలు వేగవంతం కావడం ప్రారంభించినప్పుడు అంటే దానికి మన సైకిల్ పెంచుకునే సమయం పెంచుకున్నప్పుడు అప్పుడు మనం ఉత్తమమైన స్థానంలో ఉంటామని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఫైనల్గా
మీ నాయకత్వానికి, మీ బాధ్యతకు మరియు నాణ్యత పట్ల మీ నిబద్ధతకు ధన్యవాదాలు అని చెప్పడం జరిగిందండి ఆసిఫ్ గారు. అదేవిధంగా మేము ముందుకు సాగుతున్నాము తదుపరి దశ కోసం అని చెప్పడం జరిగిందండి. ఇదండి మన ఆసిఫ్ గారు తను ఇచ్చిన పాపంలో ఉన్న విషయాలు ఏంటంటే ఒక్క నిమిషంలో మాట్లాడుకుంటా అండి. ఈ రోజు నుంచి మనం కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీసుకురావడం ప్రారంభించాము. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులకు 30 రోజుల నిడివి ఇవ్వడం, లిమిటెడ్ టైం ఇవ్వడం జరిగింది. ఈ టైంలో కేవైసీ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళ అకౌంట్స్ పర్మనెంట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ లీడర్స్ అయితే ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని హెచ్చరికలు ఇవ్వడం, మేము సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే మీరు మీ సర్కిల్ని చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ వెరిఫికేషన్ కానీ, కేవైసీ వెరిఫికేషన్ కానీ, ఈమెయిల్ వెరిఫికేషన్ కానీ కంప్లీట్ చేయనట్టయితే మీరు వ్యక్తిగతంగా తన దగ్గరికి వెళ్ళి తనకు హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరుగుతుంది. అతనికి సహాయపడండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము కొత్త దశకు వెళ్తున్నాము, అది ప్రారంభమైంది అని కూడా చెప్పడం జరిగిందండి. ఇదండి మన ఆసిఫ్ గారు చెప్పింది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.